శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. శని కుజుల యొక్క ప్రమాదకరమైనటువంటి కలయిక కుంభరాశిలో జరగబోతుంది. ఈ కలయిక అనేది మార్చి 15వ తేదీన జరగబోతుంది. ఈ కలయిక వలన కొన్ని రాశుల వారికి ఆర్థిక నష్టం అట్లాగే అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వీరిలో ముఖ్యంగా కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి నుండి అష్టమ స్థానంలో ఈ కలయిక అనేది ఏర్పడుతుంది. అష్టమ స్థానం అనేది ఆయుస్థానం, రహస్యమైనటువంటి స్థానం. ఈ అష్టమ స్థానంలో శని కుజుల యొక్క కలయిక ఏర్పడడం వలన ఈ కర్కాటక రాశి జాతకులకు గతంలో అంతర్గతంగా ఉన్నటువంటి వ్యాధులు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆర్థికపరమైనటువంటి కొన్ని నష్టాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి నుండి 4వ స్థానంలో అంటే చతుర్థ స్థానంలో ఈ శని కుజుల యొక్క కలయిక అనేది ఏర్పడుతుంది. చతుర్థ స్థానం అనేది తల్లిని సూచిస్తుంది, అట్లాగే సుఖస్థానం ఇది. కాబట్టి ఈ చతుర్థ స్థానంలో శని కుజుల యొక్క కలయిక వలన ఈ వృశ్చిక రాశి జాతకులకు కొంతవరకు తల్లితో వైరం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మానసిక అశాంతి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొంతవరకు ఆర్థిక నష్టం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ వృత్తి వ్యాపారాల వల్ల కొంతవరకు ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి జాతకులు కొంతవరకు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అట్లాగే పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వారు పెట్టినటువంటి పెట్టుబడుల్లో చాలా వరకు ఆర్థిక నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో వృశ్చిక రాశి జాతకులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రాశి మీనరాశి. అయితే ఈ మీనరాశి నుండి వ్యయస్థానంలో అంటే కుంభరాశి మీనరాశికి వ్యయస్థానం అవుతుంది. కాబట్టి ఈ వ్యయస్థానంలో శని కుజుల యొక్క కలయిక ఏర్పడుతుంది. కాబట్టి వ్యయస్థానం అనేది ఖర్చులను సూచిస్తుంది, అట్లాగే అనారోగ్యాన్ని సూచిస్తుంది. మీనరాశి అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వారు ఎవరికైతే రుణాలు ఇస్తారో ఆ ఇచ్చినటువంటి రుణం తిరిగి ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. రుణగ్రహీత ఎవరైతే ఉంటారో, రుణాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితోటి వైరం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే వృత్తి వ్యాపారాల్లో నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శని కుజుల యొక్క గ్రహాల కలయిక వలన కర్కాటక రాశి, అట్లాగే వృశ్చిక రాశి, మీనరాశి జాతకులు ఆర్థిక పరంగా అనారోగ్యపరంగా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ శని కుజుల యొక్క గ్రహాల కలయిక జరుగుతున్న సమయంలో శని అట్లాగే కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలను కనుక చేసుకున్నట్లయితే అశుభ ఫలితాలు జరగడం అనేది చాలా వరకు తగ్గుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.